హలో గైస్, మనకు ఫైనల్‌గా రియల్‌మీ జీటీ సిరీస్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది గైస్. ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మీ జీటీ 60. మనకి రియల్‌మీ జీటీ సిరీస్ నుంచి 2 ఇయర్స్ నుంచి మన ఇండియాలో ఏ మొబైల్ కూడా లాంచ్ చేయలేరు. ఈ రియల్‌మీ జీటీ సిరీస్ నుంచి. ఇప్పుడు మనకి 2 ఇయర్స్ తర్వాత మనకి ఇంకో కొత్త మొబైల్ లాంచ్ చేస్తున్నారు గైస్. అది కూడా మనకు ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఈ రియల్‌మీ జీటీ సిరీస్‌లో. మనకి రియల్‌మీ జీటీ సిరీస్‌లో స్పెషాలిటీ ఏమంటే మనకి దీంట్లో డిజైన్ గానీ, ఫాస్ట్ ఛార్జింగు, బ్యాటరీ పర్ఫార్మెన్సు అన్ని ఫీచర్స్ కూడా బాగుంటాయి గైస్. మనకి మెయిన్‌గా రియల్‌మీలో టాప్ సిరీస్ అని చెప్పొచ్చు ఈ జీటీ సిరీస్. ఇప్పుడు గైస్ ఈ రియల్‌మీ జీటీ సిరీస్ నుంచి మనకు ఒక కొత్త మొబైల్ లాంచ్ చేస్తున్నారు మన ఇండియాలో. ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మీ జీటీ 60. మనకు ఆల్రెడీ ఇదే మొబైల్ చైనాలో లాంచ్ చేశారు. ఇప్పుడు మనకు అదే మొబైల్ ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. ఈరోజు వీడియోలో ఈ రియల్‌మీ జీటీ 60 సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా గైస్. దీంట్లో ఏం ప్రాసెసర్ చూసినావు, కెమెరా ఏంటి, బ్యాటరీ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా ఈ వీడియోలో. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాతప్ తినండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ రియల్‌మీ జీటీ 60 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిజైన్ మాత్రం మనకు చూడడానికి చాలా బాగుంది గైస్. బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరా సెటప్ ఉంటుంది. ఇంకో కెమెరాలో మనకు ఫ్లాష్ లైట్ పెట్టినారు 2 లైట్లు. చూడడానికి డిజైన్ మాత్రం చాలా బాగుంది గైస్ ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K పీఓఈ ఎల్టీపీఓ డిస్ప్లే చూసినారు గ్యాస్. ఇది మాత్రం మీ బడ్జెట్లో బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మనకి బీఓఈ డిస్ప్లేస్ అంటే ఫ్లాగ్షిప్ డిస్ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ డిస్ప్లేస్లో మనకు కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి గ్యాస్. ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఒక బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మనకి ఇది రెజల్యూషన్ కూడా 1.5K రెజల్యూషన్తో వస్తుంది డిస్ప్లే. సింపుల్గా మనకు ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే డిస్ప్లే మాత్రం మనకి ఎక్సలెంట్ ఉంది దీంట్లోన. దాంతోపాటు గైస్ దీంట్లో డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ యూజ్ చేసినారు. ఇది మాత్రం మనకు డిస్ప్లే స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది గొరిల్లా గ్లాస్తో వస్తుంది కాబట్టి మనకి డిస్ప్లే అనేది మనకు స్ట్రాంగ్గానే ఉంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సర్ యూజ్ చేసినారు గ్యాస్. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరానే. అది కూడా మనకు ఓఎస్ సపోర్ట్తో వస్తుంది. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది సోనీ లెన్స్ యూజ్ చేసినారు కాబట్టి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మనకు చాలా బాగా వస్తాయి. మనకు సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా గ్యాస్. ఇది కూడా మనకు సోనీ సెన్సరే. మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా సోనీ సెన్సర్సే గ్యాస్. మనకి సోనీ కెమెరా ఉండడం వల్ల మనకి ఫొటోస్ అనేవి న్యాచురల్గా వస్తాయి. క్లారిటీ కూడా చాలా బాగుంటాయి మనకి సోనీ కెమెరాస్లో. దీంట్లో గ్యాస్ మనకి సెల్ఫీ కెమెరా కూడా 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది కూడా మనకి సోనీ లెన్సే. ఓవరాల్ మనకి ఈ మొబైల్ వచ్చేసి 3 కెమెరాలు కూడా మనకు సోనీ కెమెరాస్ యూజ్ చేసినారు. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సోనీ కెమెరాసే గ్యాస్. ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఒక బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకు మొత్తం 3 కెమెరాలు కూడా సోనీ కెమెరా ఉండడం వల్ల ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మనకు చాలా బాగా వస్తాయి ఈ మొబైల్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 గ్యాస్. ఇది మనకి కొత్త ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకి ఇండియాలో లాంచ్ చేస్తున్న ఫస్ట్ మొబైల్ ఇది ఈ ప్రాసెసర్తోన స్నాప్డ్రాగన్ 7+ Gen 3. మనకి ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8+ Gen 2తో కంపేర్ చేసుకోవచ్చు గ్యాస్. అంత మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మనకి ఈ మొబైల్లో మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ హై గ్రాఫిక్స్లో కూడా ఆడుకోవచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ కోసం కూడా ఒక మంచి ఫోన్ చూసినట్లయితే ఈ రియల్‌మీ జీటీ 60 మాత్రం మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దాంతోపాటు గైస్ దీంట్లో మనకి LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ కూడా వస్తుంది. మనకి దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉంటుంది గ్యాస్. మీకు ఎలాంటి ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమి ఉండవు. మనకి మొబైల్ వచ్చేసి చాలా స్పీడ్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీనివల్ల మీరు ఎక్కువసేపు గేమింగ్ ఆడినప్పుడు ఇది ఆటోమేటిక్గా కూల్ కూడా అవుతుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఇది గేమింగ్ ఆడే వాళ్ళకి. ఓవరాల్ వచ్చేసి మనకి ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పాలి. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ వస్తుంది గ్యాస్. బ్యాటరీ బ్యాకప్ అనేది ఈసారి ఇంప్రూవ్ చేసినారు. 5500 mAh వస్తుంది. దాంతోపాటు మనకు 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చినారు. బ్యాటరీ బ్యాకప్ ఇంప్రూవ్ చేసినారు, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంప్రూవ్ చేసినారు గ్యాస్. ఓవరాల్ మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సూపర్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లోన. మనకు మొబైల్ అనేది స్పీడ్గా ఎక్కుతుంది. దాంతోపాటు బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగా వస్తుంది దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. దీంట్లో సౌండ్ క్వాలిటీ అనేది మనకు బాగానే ఉంటుంది. దాంతోపాటు మనకు దీంట్లో IP65 వాటర్ రేటింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో IR బ్లాస్టర్ కూడా వస్తుంది గ్యాస్. మీరు IR బ్లాస్టర్ ద్వారా రిమోట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇంకా మనకి దీంట్లో NFC కానీ మిగతా ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి మనకు దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి గ్యాస్. మెయిన్గా దీంట్లో డిస్ప్లే మాత్రం మనకి ఇది టాప్ డిస్ప్లే ఇది. దీంట్లో కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగుంది గ్యాస్. డిస్ప్లే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి అన్ని సోనీ కెమెరాస్ యూజ్ చేసినారు. కెమెరాస్ కూడా దీంట్లో చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ గ్యాస్.
దీంట్లో మనకు లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్ వచ్చేసారు. ఇది కూడా ఈ బడ్జెట్‌లో ఒక మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఇది. లాస్ట్ మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ ఫీచర్స్ కూడా దీంట్లో చాలా బాగున్నాయి. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఒక కంప్లీట్ ఆల్‌రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఏ ఒక్క ఫీచర్ కూడా మిస్ కాలేదు. కెమెరా బాగుంది, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, డిస్ప్లే, డిజైన్ అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. మీరు ఒక మంచి ఆల్‌రౌండర్ మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కోసం వెయిట్ చేయండి guys. మనకి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందంటే మనకి ఈ మంత్‌లోనే ఈ మొబైల్ లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన డేట్ అయితే మనకి ఇంకా రివీల్ చేయలేదు. మనకు ఒక 2-3 రోజులు డేట్ కూడా రివీల్ చేస్తారు. మనకు ఓవరాల్ వచ్చేసి ఈ మే నెలలోనే ఈ మొబైల్ అనేది రాబోతుంది guys. ఇంతే guys ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.